చెప్పండి ఇక నువ్వు మార్నింగ్ న్యూస్లో ఉన్నావు, లైవ్లో ఉన్నావు తల్లి. ఏమి లేదు, ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో ఏం రాసుకొచ్చిందంటే 20 నెలల పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. అయితే ఇది మరి ఏమి పెట్టిరు ఎట్లా సంగతి? ఇంకో ముచ్చట, మరి నిన్న మొన్న మీరు ఏమన్నారు తల్లి కాంగ్రెస్ వాళ్ళు, మీరు ఏమంతమయ్యా, మీరు ఏమన్నారంటే 10 ఏళ్ళు రాజ్యవేలిన కేసీరామయ్య 8 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసి ఇలా తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూసబెట్టి నాట్యం ఆడిపిస్తుండని మీరంటిది. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన అప్పు 4 లక్షల కోట్లేనట, 4 లక్షల కోట్ల పైచీలకేనట వాళ్ళు. మరి ఏంది ఇది? మీరేమో డబల్ అంటుర్రు, మీరేమో 8 లక్షల కోట్ల పైచీలకి కదా మీరు అంటుర్రు. లేదు మేము 10 ఏళ్లలో చేసిన అప్పు 4 లక్షల కోట్ల పైచీలకి అనేమో వీళ్ళు అంటుర్రు. ఇప్పుడు అప్పులకి ఇంట్రెస్ట్ కట్టడానికే ఉన్న గవర్నమెంట్ కి సరిపోతుంది. అసలు వడ్డీ 2 పే చేయాల్సి వస్తుంది కదా. మరి అప్పుల రాజ్యం, అప్పుల సంసారంని అప్పులు చేస్తేనే కదా పోయేది. మనకు వచ్చిన ఇన్కమ్ ఏంది ఇప్పుడు? మరి ఏం పెరగలే కదా తెలంగాణ ఇన్కమ్. మరి ఇప్పుడు సుధరాయిస్తా ఉన్నారు. అప్పులకు ఇంట్రెస్ట్ నెల కట్టాల్సి వస్తుంది. ఉన్న మంచి బెనిఫిట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పుల ఊబిలో పడేసిండ్రు రాష్ట్రాన్ని. అదే మేము 4 లక్షల కోట్ల అప్పు చేస్తే 8 లక్షల కోట్లని మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. బదనాం లేదు, ఏం లేదు, ఉన్న వాస్తవమే. ముఖాముఖి కూర్చొని డిబేట్ లో కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది, పబ్లిక్ అర్థమైతుంది. పబ్లిక్ అనే చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, ప్రజలే తీర్మానం ఇస్తారు. అంతేనా? అంతే కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ ఇవాళ మీటింగ్ ఉంది కదా, తీర్మానం ఇస్తారు. ఈ రోజు 4 గంటలకు ఖర్గే సబ్జెక్ట్ మీటింగ్ ఉంది. ఖర్గే గారి గైడెన్స్ లో మేము అందరం వెళ్తాము. 100% మేము గెలుస్తున్నాం తెలంగాణలో. మళ్ళా గెలుస్తున్నాం. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లనా? అవును, గెలుస్తున్నాం మేమే. అమ్మని సావి రంగా అయ్యా గెలుస్తుంది. ఇప్పుడు ఏం తక్కువ చేసినాం చెప్పండి? మేమేం వచ్చినాక 3 రోజుల తెల్లవారం ఫ్రీ బస్సు మహిళలకు, అది ఒరవలేక లొల్లి. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాము. ఏ తక్కువ చేసినాం చెప్పండి మీరు? రైతు బంధు పడింది మొన్ననే అన్ని. ఇంత అప్పులల్లో కూడా కష్టపడి రైతు బంధు వేసినాము. ఏం తక్కువ చేస్తుంది ప్రభుత్వం చెప్పండి? గవర్నమెంట్ ఏం తక్కువ చేస్తుంది? మంచిగా చేస్తున్నారు. టైం పడుతుంది సుధరాయించడానికి టైం పడుతుంది. ఏం లేదు, అంతేనా? సుదురుకుంటది. ఇంకా 3 ఏళ్లన్నర ఉంది. మురువకమని చెప్పండి బీజేపీ బీఆర్ఎస్ కి. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వం మాదే. సరే తల్లి, ఒకసారి నీ పేరేందో మీ ఊరేందో చెప్తాలి మా ఏనని ప్రేక్షకులకు. నేను చెప్పలే. నా పేరు ఇందిరారావు జువాడి. నేను హిమాయత్ నగర్ కార్పొరేటర్ గా పోటీ చేసిన. పార్టీలో జనరల్ సెక్రటరీ ఉండే. నెక్స్ట్ మళ్ళీ సరే తల్లి, మొత్తానికైతే ఇక వాళ్ళు చేసిన అప్పుకు మీరు మిత్తిని కడుతున్నారు అన్నట్టు. అందుకే కదా మరి మిత్తి కట్టడానికే మళ్ళీ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. సరే అక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు మనమైన ఇంట్లో సంసారం చేస్తే అంతే కదా. అప్పులు ఉన్నప్పుడు ఎక్కడికి మళ్ళీ వడ్డోడు వచ్చింది అనుకో, ఇంట్రెస్ట్ వస్తే మళ్ళీ ఎక్కడో తెచ్చి మళ్ళీ ఎక్కడో చూసుకురావాలి, గుంజుకురావాలి, మళ్ళీ మనకి అప్పు కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి.